గాయ్స్ 31st నైట్ అమ్మమ్మ ముగ్గు పెట్టడానికి రమ్మన్నారనమాట. సో అక్కడికే వెళ్తున్నా. ఇంకా వచ్చాకే మా ఇంటి దగ్గర పెట్టాలి. ఇంకా మమ్మీ ఫుల్గా రెడీ చేస్తున్నారు బిర్యానీకి. మా అమ్మమ్మ వచ్చే అని చెప్పేసి వచ్చాక కల్లాపేస్తుంది. అంత మంచిదన్నమాట. కన్యా హాయ్ చెప్పు. గైస్ మన ముగ్గుని చూసి మాత్రం అసలు నవ్వుకోకండి. ఎందుకంటే నేను ఎప్పుడో ఇయర్కి ఒకసారి వేస్తుంటా. నాకు పెద్దగా ముగ్గులు కూడా ఏం రావు. చెప్పాలంటే నాకంటే మా అమ్మమ్మ మమ్మీ వాళ్ళే బాగా వేస్తారు. ఏంటో వాళ్ళు నన్ను ఏమంటున్నారు కామెడీగా. ఏదో మనకు వచ్చిన దాంట్లో అలా మేనేజ్ చేసేస్తూ ఉంటాము. సో ఇదే మన ముగ్గు. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంక ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్ తీసి చూస్తే డ్రింక్ కనిపించింది. ఇంక పొట్టలో వేస్తాము. ఆ తర్వాత బిర్యానీ తీసుకున్నాము. ఏంటక్క చెప్తున్నావు? మన ఇదంతా నేనెట్టిదానికి నువ్వు ఊరికే చెప్తున్నావు పిల్లకి చెప్తున్నావు. ఎక్కడ ముందు నేనే ఇదంతా నేను ఇప్పుడు కూడా పెట్టు మరి. ఇప్పుడు అట్లా నా ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. మమ్మీ ఎందుకుంది మరి? మమ్మీ వస్తుంది కదా బిర్యానీ. మమ్మీ కష్టం పగోళ్ళకి కూడా రాకూడదు. నువ్వు చెయ్యి మరి. అది అవదమ్మా. గైస్ ఇప్పుడు మా ఇంటికి వచ్చాం అనమాట. ఇక్కడే పెట్టాలి. గైస్ మన ముగ్గేసాక ఇలా వచ్చింది. నెక్స్ట్ రంగులు వేసాక చూపిద్దాం. ఓకేనా షా? సిగ్గు. మా మమ్మీకి ఇలా వద్దంట. ఇంక వాకిలంతా నింపేయాలంట. రోడ్డు అంతా మనదే అన్నట్టు వేసాలి ముగ్గులు. ఇంకా ఇలా మన ఇంటి దగ్గర ముగ్గేస్తుంటే ఇంక పక్కింటి అక్క వాళ్ళు వచ్చి ముగ్గు పెట్టమంటే అబ్బా మనకే రాదు ఇంక నేనే వేస్తానక్క అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళకి ఏం చెప్పలేము. మా మమ్మీ కలర్స్ చేయడంలో మంచి బిజీగా ఉన్నారు. ఏంటకా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. గైస్ ఈరోజు మా మమ్మీ సేమియా చేసింది గైస్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. బేబీ ఏం కావాలి? ఇలా చూసి చెప్పు. లిప్స్టిక్కా? నైట్ కేక్ కట్ చేసేటప్పుడు అభిజాను పడుకున్నారనమాట. సో అందుకే వాళ్ళ హ్యాపీనెస్ కోసం కట్ చేస్తున్నాము. ఇంకా పోలవరం వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. కొత్తగా పెట్టారంట, కొత్తగా కట్టారంట. సో అక్కడికే వెళ్తున్నాము చూడడానికి. 1/2 అవర్ జర్నీ ఉంటుంది మా దగ్గర నుంచి. సో ఇంకా డాడీ రావట్లేదు. మేమే మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము కలిసి. మమ్మీ హాయ్. హాయ్ బేబీ. హాయ్ హాయ్. ఇంకా మీరు కూడా చూసండి. ఫోన్ లోపలికి తీసుకువెళ్ళిస్తారు కానీ లోపల మాత్రం వీడియో షూట్ చేయనివ్వట్లేదు. అందుకే బయట గుడిని మాత్రమే తీసాయి, టెంపుల్ని మాత్రమే. సో ఇంకా చూడాలంటే ఇంకా తిరుపతి టెంపుల్ని చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంత దగ్గరలో పెట్టుకొని ఇంత లేటుగా వచ్చామా అన్న ఫీలింగ్ వస్తుంది మాకైతే. హాయ్ ఇంకా మన తింగర్ చేష్టలు చూసేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.